పాక్షిక దృష్టి ఉన్నది కనుక మీరు ప్రశ్నించవచ్చు, కానీ అందులో కొంత సంయమనం అయితే అవసరం. రైట్ సార్. ఇంకా ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం సార్. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే ఇప్పటికే చాలా దేశాలకు ట్రంప్ వార్నింగ్స్ ఇచ్చారు సార్. చైనా, భారత్, కెనడా, రష్యా, మెక్సికో ఈ వాణిజ్యపరమైన అంశాల్లో దిగుమతులపై సుంకానికి సంబంధించి మా తీరు ఈ రకంగా ఉంటుంది, మీరు తీరు మార్చుకోవాలి అని చెప్పి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పనామా కాలువకు సంబంధించి, పనామా అంటే అమెరికాకు మిత్రదేశం, సో మిత్రదేశాన్ని కూడా కవ్వించేలా ఒక ప్రకటన చేశారు సార్. పనామాను వెనక్కి తీసుకుంటాము అని చెప్పేసి వెంటనే పనామా అధ్యక్షుడు కూడా ములినో రెస్పాండ్ అయ్యారు. దానిని మేము ఖండిస్తూ ఉన్నాం, అటువంటి పరిస్థితి రాదు అని చెప్పి. సార్ అసలు పనామా కాలువ మీద ఎందుకు ఈ వివాదం? అంటే పనామాను వెనక్కి తీసుకుంటాం అనలేదు, పనామా కాలువను వెనక్కి తీసుకుంటాం. అదే సార్, కాలువను వెనక్కి. పనామా కాలువ వేరు, పనామా దేశం వేరు, ఈ రెండు వేరు వేరు. మనకు పనామాను వెనక్కి తీసుకుంటున్నామని అనలేదు. పనామా కాలువ ఏంటంటే అదొక మ్యారిటైమ్ రూట్, అంటే సముద్ర జల వాణిజ్య మార్గం. ఇప్పుడు మనకు రెడ్ సీ మార్గము, సూయజ్ కెనాలు, ఇలా ఇట్స్ ఎ మ్యారిటైమ్ రూట్, అంటే అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలని కలిపే కాలువ. సో ప్రతి ఏటా 14,000 షిప్స్ వెళ్తాయి. ఇది మ్యాసివ్ ట్రేడ్ రూట్. అందులో ఈ పనామా కాలువ ద్వారా వెళ్ళే సముద్ర జల వాణిజ్యం, మ్యారిటైమ్ ట్రేడ్లో 72% అమెరికా రేవుల నుంచే వెళ్తాయి. అమెరికా రేవుల నుంచే వెళ్తాయి లేదా అమెరికా రేవులకే చేరుతాయి. అందువల్ల పనామా కెనాల్ ద్వారా ట్రేడ్ జరిపే అతిపెద్ద దేశం అమెరికా. ఇటీవల ఏం చేశారంటే పనామా ప్రెసిడెంట్ అక్కడ ఆ షిప్పింగ్ ఛార్జెస్, అంటే పనామా కాలువ ద్వారా వెళ్ళే ట్రేడ్ పైన ఒక రకమైన టోల్ ట్యాక్స్ అనుకోండి. ఇప్పుడు మన జాతీయ రహదారుల మీద వెళ్తే టోల్ ట్యాక్స్ కడతాం కదా, దాన్ని పెంచాడు. ఆ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ వ్యాఖ్యానం. ట్రంప్ ఏంటంటే ఇది బిజినెస్ మ్యాన్, దాంట్లో ఆయన వ్యాపారమే. సో అందువల్ల పనామా కాలువ హిస్టరీ కూడా మనకు అర్థం కాదు. 1914లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. చేసిన తర్వాత ఇది 1999 వరకు, నాకు గుర్తున్నంత వరకు అమెరికా నిర్వహణలోనే ఉంది. 1977లో అమెరికాకు పనామాకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ముందు జాయింట్ నిర్వహణ, ఆ తర్వాత మీకు పనామాకు అప్పచెప్పడం. 97లో ఫైనల్గా పనామాకు అప్పచెప్పే ఒప్పందం ఫైనల్ అయిపోయి 99 నుంచి పనామా నిర్వహణలో ఉంటూ వచ్చింది. సో ఇది పనామా దేశము నిర్వహిస్తున్నటువంటి కాలువ. కానీ హిస్టారికల్గా ఇప్పుడు భారతదేశంలో రైలు మార్గాలు బ్రిటిష్ వాడు వేయలేదంటే వేశారు అని చెప్పి బ్రిటన్ వాడు వచ్చి నాదే రైలు మార్గం అని అనరాదు కదా. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి, మనకు ఇప్పటికీ కూడా ఉంటాయి. సో అందువల్ల బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్వే స్టేషను కనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్రిటిష్ కాలంలో నిర్మించారు అని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు నిర్వహిస్తామని ఒప్పుకోం కదా. అందువల్ల 1914లో అమెరికా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, కానీ అది పనామా దేశానికి సంబంధించింది. సో పనామా దేశానికి సంబంధించిన కాలువ. సో ప్రెసిడెంట్ ట్రంప్ వాదన ఏంటి అంటే జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దీన్ని చౌకగా ఇచ్చేశారు పనామాకు, సో మేము మళ్ళీ పనామా కాలువను తీసేసుకుంటామని. సో అది చాలా అభ్యంతరకరమైనటువంటి హెచ్చరిక, ఎందుకంటే ఒక దేశ సార్వభౌమాధికారాన్ని లెక్క చేయను అంటున్నాడు. సో ఇదే మీకు చైనా తైవాన్ ఇష్యూ ఉంది, వెరీ కాంప్లెక్స్ హిస్టరీ. నేను గతంలో తైవాన్ చరిత్ర మొత్తం చెప్పాను, నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరు చూడొచ్చు ఎవరైనా. మొత్తం తైవాన్ హిస్టరీ ఏంటి, వెరీ కాంప్లెక్స్ హిస్టరీ. తైవాన్ ప్రభుత్వం కూడా రిపబ్లిక్ ఆఫ్ చైనానే, చాలామంది తెలియదు ఇది. తైవాన్ ప్రభుత్వం ROC, రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్ అని ఉంటుంది, దాని పేరు వేరే ఉండదు, రిపబ్లిక్ ఆఫ్ తైవాన్ అని ఉండదు, రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్. అది మీకు బీజింగ్ రాజధానిగా ఉన్నదాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. సో రెండు చైనానే అంటారు, అఫీషియల్గా కూడా చైనానే అంటారు తైవాన్లో. అమెరికాతో సహా యునైటెడ్ నేషన్స్లో అత్యధిక దేశాలు తైవాన్ స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. ఈవెన్ తైవాన్ కూడా ఇప్పటికీ తనకు తాను రిపబ్లిక్గా ప్రకటించుకోలేదు, రిపబ్లిక్ ఆఫ్ చైనాగానే పిలుచుకుంటుంది తైవాన్. అయినా తైవాన్ విషయంలో మేము అమెరికా జోక్యం చేసుకుంటూ తైవాన్కు ఆయుధాలు సరఫరా చేస్తుంది, రక్షణ సపోర్ట్ చేస్తుంది, దాన్ని చైనా అపోజ్ చేస్తుంది. ఇక్కడేమో పనామా ఒక ఇండిపెండెంట్ కంట్రీ. ఒక ఇండిపెండెంట్ కంట్రీ పైన ఒక దేశ అధ్యక్షుడు ఎంతటి బలవంతుడైనా
నేను ఆ పనామా వెనక్కి తీసుకుంటాను, దీనికి $1.2 ట్రిలియన్, $1,20,000 విలువైన ఆస్తి ఇది అంటే ఇది అది అర్థం లేని ఆర్గ్యుమెంట్ కదా. నీకు అంటే అమెరికా ట్రేడ్కు పనామా కాలువ చాలా ఇంపార్టెంట్ కాదని ఎవరన్నా. నేను లెక్కలో చెప్పాను మీకు, ఏడాదిలో 14,000 షిప్స్ వెళ్తాయి, అందులో 72% ట్రంప్ చెప్పిన దాని ప్రకారమే అమెరికన్ షిప్స్ కావచ్చు. కానీ యూ నో రైట్ టు డూ దట్. ఒక్క పనామాతో ఇలా వ్యవహరిస్తున్నాడా ట్రంప్? ఇప్పుడు లేటెస్ట్గా పనామా అన్న తర్వాత పనామా పైన అని అరిజోనాలో తన సపోర్టర్స్ మీటింగ్లో అన్నాడు. ఇది అని కూడా 3-4 రోజులు అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా పనామా కాదు, లేటెస్ట్ గ్రీన్లాండ్ కూడా మేము తీసేసుకుంటాం అన్నాడు. అది కాకుండా అంతకుముందు నుంచి కెనడా అంటున్నాడు. కెనడా పైన 25% సుంకాలు విధించి కెనడా గనక ఈ సుంకాల నుంచి బయటపడాలంటే అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా ఉండాలి అని వాదించాడు. అని జస్టిన్ ట్రూడో, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్, గవర్నర్ ట్రూడో అని సంబోధిస్తున్నాడు. అంటే తన దేశంలో ఒక రాష్ట్రం టెక్సాస్ గవర్నర్, కాలిఫోర్నియా గవర్నర్ లాగా కెనడా గవర్నర్ అంటున్నాడు. అంటే ఇప్పుడు పనామా, గ్రీన్లాండ్, అంతకుముందు కెనడా, ఇలా దేశాల సార్వభౌమాధికారాన్ని నేను గౌరవించను అంటున్నాడు. దీనికి ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నాడు అంటే, పనామా కెనాల్ను పనామాకి ఇచ్చినప్పుడు అమెరికా పనామా నిర్వహించుకోవడానికి ఇచ్చాను తప్ప చైనా నిర్వహించడానికి కాదు కదా అంటున్నాడు. వాస్తవంగా చైనా పనామా కాలువ నిర్వహించడం లేదు, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. నిన్న పనామా ప్రెసిడెంట్ అది కూడా చెప్పాడు, ఈ పనామా కాలువను పూర్తిగా పనామాయే నిర్వహిస్తుంది, దీనిపైన చైనా కానీ అమెరికా కానీ యూరోపియన్ కమ్యూనిటీ కానీ ఎవరు నిర్వహించలేదు. మరి వివాదం ఏంటి అంటే, ఈ పనామా కాలువ ఎంట్రన్స్లో ఉన్న 2 పోర్టులు, 2 రేవుల్ని హాంకాంగ్ బేస్డ్ కంపెనీస్ నిర్వహిస్తున్నాయి. అది దాన్ని ఆధారంగా చేసుకొని ట్రంప్ ఇది చైనానే నిర్వహిస్తోంది, చైనా ఆధిపత్యాన్ని నేను ప్రశ్నిస్తున్నాను అంటూ ఒక నరేటివ్ అల్లి, అంటే తాము నిర్మించిన పనామా కాలువను పనామా చైనాకు అప్పచెప్తోంది అన్న ఒక నరేటివ్ బిల్డ్ చేసి ఆ పనామా కాలువను మేము వెనక్కి తీసుకుంటాం అనే ఒక ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు. అందుకే నేను ఈ గ్రీన్లాండ్ ఉదాహరణ మీకు చెప్పింది. గ్రీన్లాండ్ కెనడా ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. మరి గ్రీన్లాండ్లో చైనా ఏం సంబంధం లేదు కదా, కెనడాకు చైనాకి ఏం సంబంధం లేదు కదా. చైనా పేరు చెప్పి తన ఎక్స్ట్రా టెరిటోరియల్ క్లెయిమ్స్, అంటే తన దేశం కాని దేశం పైన తాను ఆధిపత్యాన్ని చెలాయిస్తాను అంటున్నాడు. అయితే ట్రంప్ కాలంలోనే మొదలైంది అనుకుంటే పొరపాటు. ఇదివరకు ప్రపంచంలో అనేక దేశాల సార్వభౌమాధికారాన్ని అమెరికా బహిరంగానే ఉల్లంఘించింది. మీకు ఇరాక్లోకి వెళ్ళలేదా, ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళలేదా, లిబియాకి వెళ్ళలేదా, సిరియా, ఇప్పటికీ కూడా మీకు సిరియాలోని కొన్ని ప్రాంతాలు అమెరికా ఆధీనంలో ఉన్నాయి. ఈవెన్ టుడే మీకు కెనడాలో ఎలక్టెడ్ ప్రెసిడెంట్ చిలీలో అలండి అని ఎలక్టెడ్ ప్రెసిడెంట్ను సిఐఏ వాళ్ళు చంపేశారు. ఎందుకంటే అప్పటిదాకా చిలీలో ఉన్న కాపర్ మైన్స్ అమెరికన్ మల్టీనేషనల్ చేతిలో ఉండే. అలండి వచ్చి వాటిని జాతీయం చేస్తే అలండిని చంపేశారు, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మీదకి అటాక్ చేసి. అందువల్ల పనామా, గ్రెనడా అధ్యక్షులను కూడా అరెస్ట్ చేశారు. సో అందువల్ల ఇలా చిన్న దేశాల సార్వభౌమ, వెనిజులాలో హూగా చావెజ్ ప్రభుత్వాన్ని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు. చరిత్ర చాలా చెప్పుకోవచ్చు మనం, ఏ రకంగా సావర్నిటీని, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని అమెరికా ఉల్లంఘిస్తానని బహిరంగంగా బెదిరించడం కొత్త కాదు. అయితే ట్రంప్ కాలంలో అది ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఈవెన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో 50వ వార్షికోత్సవ సందర్భంగా న్యూ డాక్ట్రిన్ ఆఫ్ నాటో అని ఆమోదించారు. దాంట్లో క్లియర్గా చెప్పారు, మేము కొన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని కూడా లెక్క చేయం, సరిహద్దులు కూడా లెక్క చేయమని దానికి రీజనింగ్ చెప్పారు. జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయనుకుంటే, మానవ మారణ హోమం జరుగుతుంటే, మీకు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే మేము ఎంటర్ అవుతాం, సరిహద్దులు లెక్క చేయం. మరి ఈ 3 కండిషన్ పాకిస్తాన్లో ఉన్నాయి. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అమెరికానే చెప్తోంది, పాకిస్తాన్ చేతిలో అణువాయుధాలు ఉన్నాయి, బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, ఇటీవల ఆంక్షలు కూడా పెట్టింది అమెరికా. అలాగే మానవ మారణహోమం బెలూచిస్తాన్లో, ఖైబర్ పఖ్తూన్వాలో జరుగుతుంది. మరి ఎందుకు పాకిస్తాన్లోకి ఎందుకు అమెరికా ఎంటర్ కావడం లేదు అంటే, అమెరికా తనకు కావాలనుకున్నప్పుడు ఈ కారణాలు చెప్తుంది అన్నదానికి ఉదాహరణ. సద్దాం హుస్సేన్ అంతం చేస్తానికి ఇదే చెప్పారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. సద్దాం హుస్సేన్ చంపి ఇన్నేళ్ళయింది, ఒక్క మారణాయుధాన్ని చూపెట్టారా? అందువల్ల అమెరికా ఇంపీరియల్ ఈస్ట్ పోకడల్లోనూ మనం చరిత్రలో చాలా ఉదాహరణ ఉన్నాయి. ట్రంప్ దానికి
అన్అబాష్డ్ అంటారు ఇంగ్లీష్లో, ఎలాంటి మొహమాట లేకుండా సిగ్గుపడకుండా దాన్ని ఇవాళ వ్యక్తం చేస్తారు.